అది 2000 సంవత్సరం మహాత్ముడి వర్ధంతి రోజు. అక్షర విస్ఫోటంతో అగ్నిచ్చటలు రేపుతూ సవాళ్లను ప్రేమించే తరం కోసం సంధించిన గెలుపు బాణంగా దూసుకొచ్చింది ఒక పత్రిక. దాన్ని సంధించిన అక్షరాస్త్ర సవ్యసాచికి ఆ పత్రిక పేరే ఇంటి పేరయ్యింది. ఆ పత్రిక పేరు విజయ విహారం. దాన్ని సంధించిన ఆ సవ్యసాచి పేరే రమణమూర్తి. వెరసి ఆయనే విజయ విహారం రమణమూర్తి అయ్యారు. ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని కాళోజీ అన్నట్టే 1,00,000 మెదళ్లను కదిలించే శక్తిగల బీజాక్షరాలను ఆ ఒక్క చుక్క నుండే ఎలా సృష్టించాలో తెలిసిన మర్మయోగి ఆయన. కదిలించే కథనాలకి పరుగెత్తించే శక్తిని అక్షరాల్లో ఆవాహన చేసినవారు శ్రీ రమణమూర్తి. విజయ విహారం ద్వారా తన జ్వలితాక్షరాలతో వేలాది మంది యువకుల మెదళ్ల నెగళ్లను రాజేసిన రమణమూర్తి తన అక్షర స్ఫూర్తికి ఆచరణ రూపంగా జయభారత్ అనే మహోద్యమానికి ఊపిరిపోశారు. మహోన్నత విలువలకు భారతీయ ఆత్మనే జయభారత్ ఉద్యమంగా ఆవిష్కరించారు. సమస్త సృష్టి పట్ల ఉపనిషత్తులతో పాటు ఎందరో మహాత్ములు చూపిన ఏకత్వ దృష్టిని, అద్వైత స్ఫూర్తిని జయభారత్ ఉద్యమ బాటగా మలిచారు. మతాలు, కులాలు, విభిన్న భావజాలాలు, జెండర్, స్పృహ, ఉపనిషత్తులు, అసమానతలు, వ్యక్తిత్వంలో వికాసం, జీవన సాఫల్యత ఇలా ఎన్నో అంశాలపై ఆయన ప్రామాణిక ప్రసంగాలు యువతకి దిశానిర్దేశం చేస్తున్నాయి. జయభారత్ ఉద్యమించని సామాజిక రంగమంటూ లేదివాళ. మతాల మధ్య సామరస్యం కోసం జైహోగా, బీసీ, ఎస్సీ, ఎస్టీల పోరాట వేదికగా, పర్యావరణ పరిరక్షణ కోసం సర్వప్రాణి సమాహిత ఉద్యమంగా, మహిళా సమస్యలపై పోరాటానికి జ్వాలగా, రైతుల కోసం తోడు నిలిచే భూసాధన సమితిగా, ఎన్నికల్లో అక్రమ నిరోధానికి జస్ట్ ఓట్ ఉద్యమంగా, యువకుల్లో అధ్యయన వ్యాప్తికి లోహియా లైబ్రరీ ఉద్యమంగా, విశిష్ట ప్రామాణిక ప్రచురణల కోసం పబ్లికేషన్ విభాగంగా ఇలా రమణమూర్తి సారథ్యంలో జై భారత్ బహుశాఖలై డజనుకు పైగా రాష్ట్రాల్లో ఉద్యమిస్తోంది. భారతీయ మహోన్నత విలువల్ని కాపాడేందుకు హిందూస్ ఫర్ ఫ్లోరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థకు శ్రీకారం చుట్టింది కూడా రమణమూర్తి గారే. ఈ సంస్థ తరపున ఇటీవల ఆయన నిర్వహించిన మహా హిందూ సమ్మేళనం ఒక అపూర్వ చారిత్రక ఘట్టం. రమణమూర్తి గారు విమర్శించాల్సిన చోట కూడా వినయం, కాఠిన్యం రెండూ కలిసిన ఓ సరికొత్త సమన్వయ ధోరణి కనిపిస్తుంది ఆయన మాటల్లో. అందుకే రమణమూర్తి విమర్శకులు కూడా ఆయన్ని లోపల గౌరవిస్తారు, అమితంగా అభిమానిస్తారు. 4-5 ముక్కల్లో రమణమూర్తి గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఆయుధం పట్టని సంపూర్ణ గాంధేయ విప్లవకారుడు, కాషాయపు ఆహార్యం ధరించని సంపూర్ణ పరిత్యాగి, కర్మ పరిత్యాగం చేయని ఆచరణాత్మక వేదాంతి, మతాల్లోని సార్వజనీన సార్వకాలిక సత్యాల్ని, ఉన్నత విలువల్ని ఒడిసిపట్టిన దార్శనికుడు. నేనింత పిడికెడు మట్టే కావచ్చు, కానీ నాకు ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది అని శేషేంద్ర కవి అన్నట్టు ఈ దేశపు గౌరవాన్ని, వైభవాన్ని, మహాత్ముల ఏకత్వ స్ఫూర్తిని, మహోన్నత విలువ ప్రభావాన్ని ఆవాహన చేసుకున్న ఋషితుల్యులు విజయ విహారం రమణమూర్తి గారు. వారికి ఈ మా అను మ్యూజిక్ కల్చరల్ అకాడమీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. మిత్రులారా, ఈ యొక్క కార్యక్రమంలో మా గోవర్ధన్, అలాగే పూర్ణ గారు, ఇక్కడ ఇంకా వచ్చాడులేదు ధరణి కుమార్, చేతన్, వీళ్ళంతా కూడా ఈ కుటుంబంతో నాకు 30 సంవత్సరాలకు పైగా అనుబంధం. 96, 97 నుంచి ఇక్కడ లేనటువంటి రేఖాదేవిని కూడా గుర్తు చేసుకుంటున్నాను. ధరణి కానీ, చేతన్ కానీ, గోవర్ధన్ కానీ, ఈ కుటుంబం అంతా నా కుటుంబమే. నేను ఈ కుటుంబంలో నేను కూడా సభ్యుడిని. ఒక మంచి మ్యూజిక్ స్కూలు, డ్యాన్స్ అవన్నీ కూడా నడిపిస్తున్నారు అని అనుకుంటాను. ఎందుకంటే ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి ఈ కుటుంబానికి కళతో ఉన్నటువంటి అనుబంధాన్ని నేను చూశాను. ఎప్పుడు
2003లో అనుకుంటాను మన లలిత కళా తోటలో వేలమంతో జరిగినటువంటి సభలో కూడా అప్పటికప్పుడు పాటలను కంపోజ్ చేసి చేతను గోవర్ధను ధరణి వాళ్ళ ఫ్యామిలీ పర్ఫామ్ చేయడం అనేది నా మెమరీలో ఇప్పటికి కూడా ఉంది. అది బహుశా విజయవిహారం జయభారత్ మీద వచ్చినటువంటి మొట్టమొదటి పాట కావచ్చు. అది చాలా లవింగ్ మెమరీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. నాకు తెలుసు ఇది చాలా అటువైపు కళల్లోనూ ఇటువైపు వేరే ఫీల్డ్స్లో కూడా బహుముఖ ప్రజ్ఞావంతులు ఉన్నారు ఇక్కడ వీళ్ళు, చాలా ప్రేమాస్పదమైనటువంటి వ్యక్తులని నాకు మొదటి నుంచి తెలుసు. కానీ నా అంచనాలు కూడా చాలా మించారు. ఇవాళ ఈ రెండు విషయాలు, స్వాతంత్రము సంగీతం, ఈ రెండు అకేషన్స్ని ఎందుకు ఇవాళ ఎంచుకున్నారో నాకైతే తెలియదు. రహస్యం ఏంటని భక్తి దేశభక్తిని కూడా పెట్టారు. త్యాగరాజు అంత పెద్ద మనిషికి కూడా ఆయనకి డౌట్ వచ్చింది. ఏమనంటే మోక్షం గలదా అని. మోక్షం కలదని మోక్షం ఉందా లేదా అని కాదు, సంగీత జ్ఞాన విహీనులకి మోక్షం ఉందా అనేటువంటిది డౌట్. ఆయన ఊరికి డౌట్ అడిగారు కానీ సంగీత జ్ఞాన విహీనులకి మోక్షం లేదని కూడా తేల్చారు. అందువల్ల సంగీతం అంటే ఏం మజాక్ కాదు, అది చాలా పెద్ద విషయం. అలాగే ఇవాళ స్వాతంత్ర దినోత్సవం కూడా జరుగుతూ ఉంది. నాకైతే చాలా చాలా ఉద్వేగభరితమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అనేక రకాలైనటువంటి ఉద్వేగాలు కలుగుతూ ఉన్నాయి. ఒక 2 వారాల క్రితం, వారం క్రితము పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో షేక్ ముజిబుర్ రెహమాన్ అని బంగబంధు అంటారు. వాళ్ళు 71లో వాళ్ళ దేశం పెట్టుకున్నారు. అక్కడ 30 లక్షల మంది ప్రజలు చచ్చిపోయారు ఆ దేశం స్వాతంత్రం ఏర్పడుతున్నటువంటి సమయంలో. చాలా పెద్ద పెయిన్ఫుల్ స్టోరీ అది, ప్రపంచ చరిత్రలోనే చాలా పెయిన్ఫుల్ స్టోరీ. మన మాతృభాషల దినోత్సవం బెంగాల్ ప్రజల పోరాటం గురించి, బంగ్లాదేశ్ యొక్క ప్రజల యొక్క పోరాటం గురించి చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ భాషను అవమానించాలని కోపం వచ్చి వాళ్ళు అప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోయారు. పాకిస్తాన్లో భాగం అప్పట్లేదు, ఒకప్పుడు ఇండియాలో కూడా భాగం, అది వేరే కదా. అయితే బంగబంధు పెద్ద పెద్ద విగ్రహాల మీద కుర్రవాళ్ళు ఎక్కి సుత్తులతో కొట్టి వాటిని డెమాలిష్ చేయడం అనే దృశ్యం చూసి నేను ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. అలా జరుగుతుందా? అలా ఎలా చేయగలుగుతున్నారు? జరిగింది కూడా 50 ఏళ్ళు కాలేదు. 10 ఏళ్ల క్రితం కూడా లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీకు వచ్చి వాళ్ళ స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు ఉరిదీయాలని వాళ్ళు సిట్టింగ్స్ చేసినటువంటి సందర్భం ఉంది. కరెక్ట్గా 10 ఏళ్ళు కూడా ఇంత షార్ట్ మెమరీలోనే పబ్లిక్ బంగబంధు విగ్రహాల మీద ఎక్కి విధ్వంసం చేస్తున్నారు. ఇలా ఎలా చేస్తారు ఒక జాతిపిత గురించి అనుకున్నాను. అప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చిన విషయం ఏంటంటే, మనం సుమారుగా అదే పని మన గాంధీ గారికి చేసాము. మన జాతిపితకి మనం మర్చిపోయినాం అంతే విషయాన్ని. మన తండ్రి గారు అంటే జాతిపిత అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఆయన్ని స్వాతంత్రం వచ్చినటువంటి కొన్ని నెలలు, ఏడాది కూడా మనం భరించలేకపోయినాం. 47 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వస్తే 48 జనవరి 30 అంటే సుమారుగా ఒక 6 నెలల పీరియడ్ కూడా కాదు, అది చంపేశాం మనం. తర్వాత ఆయన చంపిన ఒక 20-30 ఏళ్ళు ఆయన మెమరీస్ గుర్తుపెట్టుకున్నాం. కానీ ఇవాళ నేను చూసిన విషయం ఏంటంటే, ఆగస్టు 15 నాకు వచ్చిన మెసేజెస్లో ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కడ గాంధీ గారి బొమ్మ లేదు. అది నేను షాకింగ్గా ఉన్నాను. ఒక 3-4 రోజుల క్రితం క్విట్ ఇండియా దినోత్సవం జరిగింది, ఆగస్టు క్రాంతి దివస్ అంటాం దాన్ని. ఆ రోజు ఆయన బొంబాయిలో క్రాంతి మైదాన్ అని ఇప్పుడు దాని పేరు పెట్టారు. ఆయన ఇచ్చినటువంటి స్పీచ్, యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్ అనేటువంటి వాక్యాలు దిగ్భ్రాంతికరమైనటువంటి ప్రసంగం అది. దాని క్రాంతి మైదాన్ అంటే దాని క్రాంతి దివస్ అంటారు. క్రాంతి దివస్ సందర్భంగా నాకు వచ్చినటువంటి అనేక వాట్సాప్ మెసేజ్లు నేను చూస్తే ఎక్కడ గాంధీ లేడు అట్లా. నేను నమ్మలేకపోయాను. ఇంకా షాకింగ్ ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు దాంట్లో చాలామంది ఉన్నారు, చాలామంది అందరూ ఉన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంచేత మనం మన పేరు ఇల్లు అలుపుతూ పేరు మర్చిపోయినట్టు మనం మన చరిత్రను మర్చిపోయామని నాకు అర్థమైంది. ఆ చరిత్ర ఎందుకు మనకి ఓ సబ్జెక్ట్ కింద తీసేయచ్చు కదా అని చాలా కాలం క్రితం అమెరికాలో తీశారు, మనం కూడా తీసేయచ్చు కదా అంటే నేను రాశాను. అది రాజగోపాల ఆచార్య లేకపోతే రాధాకృష్ణ దానికి ఏమని చెప్పాడంటే, వాళ్ళకి లేదు చరిత్ర, అమెరికన్స్కి మనకు ఉందని. బ్యాడ్ లక్ ఏంటంటే మనకు ఉన్నా కానీ మనం మర్చిపోయాం. మహోజ్వలమైనటువంటి చరిత్ర మనకు ఉన్నది. ఆ విషయాన్ని మనం సంపూర్ణంగా విస్మరించాం. ఇవాళ మనం చరిత్ర లేని వాళ్ళం అయ్యాం. దలైలామా చాలా కాలం క్రితం ఒకసారి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, భారతదేశం మా గురువు గారు, మేము భారతదేశం శిష్యులు, కానీ మా గురువు గారు ఆయన బుర్రపడిపోయింది, ఆయన ఏమిటో ఆయన మర్చిపోయాడు. భారతదేశానికి గుర్తు చేసే పని ఎవరన్నా చేయాలి అని అనుకుంటే అటువంటి పని మేము జయభారత్ అనేటువంటి సంస్థను పెట్టుకుని ఒక ఉద్యమాన్ని ఒక 15 సంవత్సరాలు ఎందుకు చేస్తాం. మేము చేసే పని ఏంటంటే భారతదేశాన్ని గుర్తు చేస్తాం, వేరే ఏ పని చేయట్లేదు. అయితే ఇవాళ భారతదేశం అంటే దేశం అనగానే వీ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. అన్ని విషయాలు మర్చిపోయి, దేశం అంటే మనకి ఏమీ తెలియదు. దేశం అంటే కొంతమందికి ఒక మ్యాప్, కానీ మ్యాప్ అనేటువంటిది స్టేబుల్ కాదు. మనలో భాగంగానే సిక్కిం తర్వాత భాగమైంది. మనలో భాగమైనటువంటి పాకిస్తాన్ భాగాలు, సింధ్, బలూచిస్తాన్, ఈవెన్ ఈస్ట్ బెంగాల్ ఇవన్నీ ఇప్పుడు కాకుండా పోయినాయి.
అంచేత ఇది మారుతూ ఉంటాయి, ట్రాన్సిటరీ. పైగా మన మ్యాప్ ఏదైతే ఉన్నదో అంత మన చేతిలో లేదు, అది కొంత ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో, కొంత చైనా చేతిలో కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాకుండా మనం బార్డర్ పెట్టి కూర్చున్నాం. వాళ్ళు వస్తే కనుక వాళ్ళు భారతీయులే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు. మనం ఇప్పుడు కూడా గీసుకుని వాళ్ళ గురించి పార్లమెంట్ అసెంబ్లీ సీట్ కూడా పెట్టుకుని కూర్చున్నాం. కానీ వాళ్ళు వస్తే మనం షూట్ చేస్తాం, ఎందుకంటే చొరబాటుదారులని వాళ్ళు పాపం ఇండియన్స్. అంచేత మనకి మ్యాప్ అనేది ఇండియా కాదు. అలాగే దేశం అంటే చాలామందికి అనిపిస్తుంది, దేశభక్తి అంటే నేను ఏం చూస్తున్నానండి. దేశభక్తి అంటే చాలామంది దృష్టిలో మ్యాప్, చాలామంది దృష్టిలో సైన్యం. ఈ సైన్యం భక్తి అనేది మోస్ట్ డేంజరస్. నేను క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. దేశంలో సైనికులు అక్కడ కాపలా కాస్తేనే మనం అక్కడ ఉన్నామని చాలామంది నమ్ముతున్నారు. సైనికులు కాపలా కాయకపోతే మీరు నెల రోజులైనా అక్కడ ఉండగలుగుతారేమో, కానీ సఫాయి కార్మికులు పనిచేయడం మానేస్తే 2 రోజులు చచ్చిపోతారు. రైతులు పండించడం మానేస్తే నెల నాళ్ళకి చచ్చిపోతారు. అంచేత దేశం అనేది ఒకళ్ళ వల్ల నడవట్లేదు. మనకి సైన్య భక్తి అతిగా ఉండడం కరెక్ట్ కాదు. నేను సైన్యం యొక్క త్యాగాలను తక్కువ చేయడానికి మాట్లాడట్లేదు, కానీ చాలామంది దేశం అంటే సైన్యం అనుకుంటారు. కొంతమంది రాజ్యాంగం అని కూడా మొదలుపెట్టారు. అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి తెలియదు. రాజ్యాంగం అనేది రాజ్యాంగ రచనా సభ నిర్మించింది. రాజ్యాంగ రచనా సభని రావడానికి కారణం రాజ్యాంగ రచనా సభని భారత జాతీయోద్యమం పుట్టించింది. మనం మర్చిపోయినాం దాన్ని. భారత జాతీయోద్యమాన్ని మహాత్మా గాంధీ పుట్టించాడు. అది చాలామంది తెలియదు. నేను ఇవాళ చాలామంది దాశరథి కృష్ణమాచారి గారి పద్యం గాంధీ ఒక్కడే అనేటువంటి పద్యం, దేశం జెండా ఒక్కటి ముడువ నిలదని అద్భుతమైన పద్యం ఉందని నేను చాలామందికి పోస్ట్ చేశాను. ఇది గుర్తుపెట్టుకోండి, గాంధీ ఒక్కడే అని చెప్తాడు ఆయన. దాంట్లో రవీంద్రుడు ఒక్కడే కవీంద్రుడు, ఉర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండు విజయుండు, గాంధీ ఒక్కడే తల్లి మహాభారత అని అద్భుతమైన పద్యం రాశాడు. ఇవాళ మనం ఎక్కడ మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ తలుచుకోవడానికి కారణం ఏంటంటే, ఎవరు క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షల మంది అరెస్ట్ అయ్యారు. రోడ్ల మీద కిలోమీటర్ల క్యూలు ఎక్కడైనా ప్రతి పట్టణంలో ఉండేవి ఆ రోజుల్లో 1942లో. అటువంటిది ఇవాళ మనం చాలా విషపూరితమైన పోస్టులు మనం బయట రావడం చూస్తున్నాం. నాకు ఎవరు పంపించారు, గాంధీ గారు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళకి సేవ చేస్తాడని కాదు. బ్రిటిష్ వాళ్ళకి ఎవరు సేవ చేశారో వాళ్ళు ఇవాళ పవర్లోకి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళకి ఎవరైతే క్విట్ ఇండియా ఉద్యమంలో దానితో చేయి కలపలేదో క్షమించాలి, కమ్యూనిస్టులు. అలాగే వేరే రకాల ఫోర్సెస్ వీళ్ళంతా కూడా ఇవాళ వచ్చి వీళ్ళు చరిత్ర ఇటు చెప్తారు, మనకు వీళ్ళు జాతీయవాదం ఇటు చెప్తున్నారు. కానీ దురదృష్టం ఏంటి, గాంధీ గారు జైల్లో ఉన్నారు, ఆయన భార్య కూడా జైల్లో చచ్చిపోయింది, ఆయన పుత్ర సంపాదన మహాదేవ్ దేశాయ్ జైల్లో కూడా చెప్పేవాళ్ళు లేడు అసలు. ఎవ్రీ మినిట్ మనం చాలా దుర్మార్గమైనటువంటి మెసేజెస్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఇందాక నేను ఇక్కడ అంటే సినిమా శివకృష్ణ గారు వారి యాక్ట్ చేసినటువంటి సినిమాలు మరో మలుపును, ఈ చరిత్ర సిరాతో అనేటువంటి సినిమా, ఏ సిరాతో అనేటువంటి సినిమాలు అవి మొట్టమొదటి సినిమాలు. నేను అక్కడికి వస్తూ ఆయన చూడగానే నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. అసలు నేనేమనుకుంటానంటే మీరు అవి చాలామంది ఇక్కడ చూడలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే అవి ఈ జనరేషన్ కాదు, పాతవి. అప్పుడు ఈయన వచ్చి డైలాగ్ చెప్తే నాకు ఆశ్చర్యంగా ఉండేది అందరికీ. గుమ్మడి గారు ఆయన జీవితంలో చేసిన అత్యంత గొప్ప క్యారెక్టర్స్ ఈ రెండు సినిమాల్లో చేశాడు. వేజల్ సత్యనారాయణ గారి సినిమాలు 2 కూడాను. ఒక సినిమాలో ఆయన బ్రాహ్మణుడు, సంప్రదాయ బ్రాహ్మణుడు, మరో సినిమాలో ఆయన చెప్పులు కుట్టేవాడు. నేను ఆ 2 క్యారెక్టర్ మధ్య వైరుధ్యం చూసి ఒక సినిమాలో మాది కూడా ఒక సినిమాలో బ్రాహ్మణుడు ఎట్లా చేశాడు. ఈయన రెండిట్లో కూడా నాకు తెలిసి పరాకాష్ట అనేటువంటి నటన ఆయన నుంచి వచ్చింది. ఆయన ఎప్పుడు ఫెయిల్ అయ్యేటువంటి నటుడు కాదు. నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను. దాంట్లో అంటరానితనాన్ని పాటించినందుకు మరో మలుపు సినిమాలో ఓ పసిపాపకి వాళ్ళు ఏదో దళితుడో శూద్రుడో ముట్టుకున్నటువంటి చెంబును ఏదో ముట్టుకున్నందుకు, నీళ్లు తాగినందుకు ఇంట్లో ఎవరో ఇంట్లో వాళ్ళు చేశారు. ఆ ఇంట్లో వాళ్ళందరికీ నోట్లో వాతలు పెడతారు, పసిపాపకు కూడా పెడితే చచ్చిపోతారు పసిపాప. రమణమూర్తి గారు అని ఒక నటుడు ఉండేవాడు. ఆయన బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కూడా హీరో. ఆయన ఎలా చెప్పాలో తెలియదు ఇప్పుడు. వాళ్ళు చాలా పెద్ద యాక్టర్స్ వాళ్ళంతా కూడా. సోమాజిల్ గారు మొదలెట్టి తెలుసు, సోమాజిల్ గారు తెలియదు ఇప్పుడు గొడవ. సోమాజిల్ గారు అది కూడా తెలియదు, లేదు అది కూడా తెలియదు. ఇప్పుడు బాహుబలితో రిలేట్ చేస్తే చెప్పగలుగుతాం. అయితే అద్భుతంగా నటిస్తాడు. దాంట్లో సాంప్రదాయ బ్రాహ్మణులు అన్ని బూతులు తిడతారు. ఏమనంటే, ఏమిటి కులాన్ని ఇంత ఘోరంగా పాటించారు మీరు, ఈ పసిపాప చచ్చిపోయింది ఎవరు బాధ్యత వహిస్తారని అతను ఆవేశంగా ఆ పాపని, ఆ పసిపాప శవాన్ని తీసుకుని చెప్పాడు. నేను అనుకున్నాను ఇలాంటి సినిమాలు గుర్తొచ్చాయి నాకు ఆయన మాట్లాడుతుంది. ఇలాంటివి ఇప్పుడు ఎవరైనా తీయగలుగుతారు. ఎందుకంటే మనమంతా కూడా కులాలు లేవు, దాన్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. బ్రాహ్మణులను వీటి మధ్య ఎటువంటి వైరుధ్యాలు లేవు, మనకే సమస్యలు లేవని నమ్మడం మొదలుపెట్టాం. ఇప్పుడు సంగీతం అంటే నాకు ఒక మాట, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గారు చాలా గొప్ప మహాసంగీత కళాకారుడు. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చచ్చిపోయింది హైదరాబాద్లో. ఆయన పేరు మీద ఒక వీధి ఇవాళకి హైదరాబాద్లో బషీర్బాగ్లో. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గారి వీధిలో వెళ్తాను గుర్తుపెట్టుకోండి. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గారు వచ్చినప్పుడు మద్రాసులో ఘంటసాల గారి ఇంట్లో విడిది చేసేవాడు. ఆయన పై అంతస్తులో ఉంటే ఘంటసాల
అంటే ఘంటసాల కూడా ఈ జనరేషన్ తెలియదు, కానీ కొంత తెలిసేమనుకుంటే ధైర్యంగా చెప్తున్నాను. ఆయన ఆ రాత్రి కూర్చుని శిష్యులతో చేస్తుంటే సాధన, ఘంటసాల గారు ఆ పైన ఉన్నటువంటి ఆ గదికి ఉన్నటువంటి మెట్ల దగ్గర కూర్చుని ఉండేవాడు. ఎందుకు కూర్చున్నామంటే ఏమన్నా 2-3 రాగాలు వినపడతాయేమో, మనం కూడా కొంచెం పర్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను నమ్మలేపాను ఇవన్నీ. ఆయన నాన్ వెజిటేరియన్, ఈయనేమో వెజిటేరియన్. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఘంటసాల గారు భార్య చేస్తే వంట తినేవాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. బడే గులాం అలీ ఖాన్ గారు పుట్టింది ఇప్పుడు సింధులో, పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు ఆ భాగం. దేశ విభజన సమయంలో అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినటువంటి మనిషి కొంతకాలం ఉంటే నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదు వెనక్కి వచ్చేసాడు. వచ్చి భారతదేశంలోనే ఉన్నాడు. హైదరాబాద్లోనే చివరి రోజులు గడిపాడు. ఎందుకు వచ్చేసేవా అంటే వాళ్ళకి సంగీతం తెలియదు, సంగీతం కావాలని. విద్వేషం ఎక్కడ ఉందో అక్కడ సంగీతం ఉండదని చెప్పాడు. ఇంకో గొప్ప మాట చెప్పాడు. బడే గులాం అలీ ఖాన్ ఎందుకు తలుచుకుంటాను చెప్తున్నాను నేను. దేశంలో ప్రతి పిల్లవాడికి సంగీతం, పిల్లలు సంగీతం పాడారు. దేశంలో ప్రతి పిల్లవాడికి సంగీతం నేర్పిస్తే దేశం చీలిపోయేది కాదేమో అన్నాడు. బడే గులాం అలీ ఖాన్ ఆయన ఎంతటి విద్వాంసుడో, ఆయన ఆ టైంలో ఉర్రు తులుపుకునేటువంటి మహాగాయకుడు అయిన బడే గులాం అలీ ఖాన్ పేరు ఇప్పుడు దాదాపుగా ఎవరికి తెలియకపోవచ్చు. హిందుస్థానీ సంగీతాన్ని హిందువులు ముస్లింలు కలిసి రూపొందించుకున్నారు. హిందుస్థానీ సంగీతాన్ని కలిపి రూపొందించి చాలామంది తెలియదు ఈ విషయం. ఇప్పుడు ఈ దేశం అంతా హిందువులది, ఈ దేశం దాంట్లో బ్రాహ్మణులది. మనకంతా ఎక్కడి నుంచో వేల సంవత్సరాల నుంచి గొప్ప నాలెడ్జ్ ఉంది. నేను కాదంటే నాలెడ్జ్ లేదన్న నా ఉద్దేశం కాదు. కానీ ఈ క్రమంలో మనం అన్ని స్ట్రీమ్స్ని పక్కన పెట్టేయడం మొదలుపెట్టాం. అది ఎక్కడంటే అక్కడికో వెళ్ళిపోయింది. మనకు ఆ విషయం తెలియట్లేదు. ఇది మనం చేయకూడనటువంటి పని, కానీ మనం చాలా దూరం వెళ్ళిపోయినాం దాంట్లో. ఇప్పుడు భద్రాచలం ఆస్థానానికి గోసవీడు షేక్ హసన్ సాహెబ్ అనేటువంటి వాళ్ళ కుటుంబం ఇవాళకి కూడా పరంపరగా వాళ్ళ ఆస్థాన విద్వాంసులు అనే విషయం చాలా మందికి తెలియదు. అలాగే షేక్ చిన్నమౌలానా గురించి తెలియదు. మీరు కలీషాబీ పాడినటువంటి రాజీవాక్ష అనేటువంటి ఆరబీ రాగంలో ఉండేటువంటి త్యాగరాజ కీర్తనని నాదస్వరంలో కలీషాబీ అనేటువంటి ఆవిడ నాదస్వరం మీరు వింటే అదృష్టవశాత్తు యూట్యూబ్లో లభ్యమవుతుంది. మరణిస్తాం మనం ఆరబీ రాగ ఆలాపన ఈయన వెంటనే, ఎందుకంటే అద్భుతం. అసలు ఎంత గొప్ప విద్వాంసులు ఉండాలి. అటు ఇటు కూడా రెండు పక్కల కూడా. నేను ఓల్డ్ సిటీలో మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక హిందూ కనిపించాడు. ఆయన క్యాలిగ్రఫీ అని చక్కగా ఖురాన్ వాక్యాలు రాస్తాడు. ముస్లిం అనుకున్నా కాదు, ఆయన హిందూ. వాళ్ళు మనం కలిసి ఎన్ని పండగలు చేసుకుంటాం. నేను చిలకలూరుపేటలో ఈ విగ్రహాలు తెలుసు కదా, పండవాళ్ళ విగ్రహాలు మన చరిత్ర అంతా కూడా ఇవన్నీ రిక్రియేట్ చేయడానికి ట్రై. నేను చిలకలూరుపేట వెళ్ళినప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే చక్కగా గొప్పగా విగ్రహాలు చెక్కేటువంటి వాడలు, వీధులు, గ్రామాలు ఉన్నాయి అక్కడ. ఒక చోట నేను ఏదో ఆర్డర్ ఇవ్వడం వెళ్ళి మాట్లాడుతున్నాను. సడన్గా ఒక్క మనిషి అక్కడ మాయమైపోయారు. ఎందుకు వెళ్ళిపోయారని అడిగాను నేను. వాళ్ళు ఏం చెప్పారంటే నమాజ్ టైం అయిందని. నమాజ్ టైం ఏమిటి? ఈ విగ్రహాలు దేవతా విగ్రహాలు చెక్కుతారు. మన ముస్లిమ్స్ విగ్రహాలు బద్దకొడతారు నాకు తెలుసు, కానీ నాకు వాళ్ళ ప్రవక్తల నుంచి అంతా అదే పని చేశారు కదా అనుకుంటున్నాం మేము. విగ్రహాలు చెక్కుతున్నది ముస్లింలా? దేవతా విగ్రహాలని అందరూ ముస్లింలే అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళు నమాజ్ టైంకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత ఈ విగ్రహాలను వాటి సౌందర్యం అడగడం మానేసి నేను నువ్వు ముస్లిం ఏంటి విగ్రహం ఎట్లా చెప్తున్నావు అని వాళ్ళిద్దరు అడగడానికి ట్రై చేశాను. వాళ్ళకి అది క్వశ్చన్లో అనిపించలేదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు మామూలుగా విగ్రహాలు చెక్కుతారు, నమాజులు చేసుకుంటారు, అన్నీ కానించుకుంటారు. ఆయన ఎవరు మన బిస్మిల్లా ఖాన్ కాశీ వదిలిపెట్టి రామాయా బాబు అని చెప్తే నేను షెహనాయి పాడకపోతే కాశీ విశ్వేశ్వరుడికి ఎంత ప్రాబ్లం, పొద్దున్నే ఆయన ఎట్లా నిద్రలేస్తాడు అని చెప్పినటువంటి మహానుభావుడు. ఇది వాళ్ళ కల్చర్. ఇది వాళ్ళు లాస్ట్ ఎవ్రీథింగ్. అందువల్ల సంగీతాన్ని గనక మీరు నేర్పితే విద్వేషం లేక, ఎంత గొప్ప మాట చెప్పాడండి బడే గులాం అలీ ఖాన్. మీరు చేస్తున్నది చాలా గొప్ప ప్రయత్నం. మీరు ఈ ముడిని తెలియకుండా పెట్టారు, తెలిసి పెట్టారు నాకు తెలియదు, కానీ దయవుంచి భారతదేశాన్ని, భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశం యొక్క ఆలోచనని, భారతదేశంలో ఏమాత్రం ఏ రోజు లేనటువంటి విద్వేషం ఇవాళ మొత్తం ఉపఖండాన్ని ఆవహించింది. మొత్తం ఉపఖండాన్ని కనిపిస్తూ ఉంది కళ్ళకి. ఇవాళ వీ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ద్వేషం తప్పితే మనం పోస్ట్ పెడితే ద్వేషం గురించి. నేను అడుగుతున్నాను, మీరు మ్యూజిక్ అకాడమీ మ్యూజిక్ అకాడమీని అడుగుతున్నారు కదా, వాట్సాప్ పోస్ట్ నుంచి ఎవరైనా మ్యూజిక్ నేర్చేసుకోగలుగుతారు? మొత్తం మీరు ఒక పోస్ట్ పెట్టాలి, నేర్చేసుకోవాలి. ఓ పోస్ట్ మీరు పెట్టాలి, నేను మ్యూజిక్ నేర్చుకోవాలి. సాధ్యం అవుతుంది అది. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే ఒక వాట్సాప్ పోస్ట్ నుంచి మొత్తం చరిత్ర, మొత్తం జ్ఞానం, మొత్తం సమస్తం తెలుసుకోవాలి కూడా. పుస్తకాలు మానేశారు, చదవడం మానేశారు, అన్నీ మానేశారు. ఈ పోస్ట్లో చెప్పాను నువ్వేం చెప్పాలన్నా సరే ఒకటే నిమిషం. సాధ్యం కాదు అది. ఆన్లైన్లో నేర్పేది తపస్సు. అది సంవత్సరాల తరబడి నేర్చుకుంటే, సాధన చేస్తే దాని మీద పర్ఫెక్షన్ అనేది సాధ్యం అవుతుంది. కర్ణాటక సంగీతంలో ఎంత కష్టపడితే వస్తుంది, హిందుస్థానీ సంగీతంలో ఎంత కష్టపడితే సంవత్సరాలు అర్పిస్తే మీరు ఈ స్థాయిలో
ఇవాళ చేయగలుగుతున్నారు, 10 మందికి ట్రైనప్ చేయగలుగుతున్నారు. కానీ ఆతృతతో సర్వనాశనం చేసే దిశగా మనం వెళ్ళిపోతున్నాం చాలా దూరం. దయవుంచి అటువంటి పని చేయకూడదు. మొఘలాజం అనేటువంటి సినిమా మనకి షోలే వచ్చేదాకా బిగ్గెస్ట్ గ్రాసర్ ఇండియన్ స్క్రీన్ మీద మొఘలాజం. ఇవాళ తీయగలుగుతాం అలాంటి సినిమాల్ని. నేను నిన్న చెప్పాను, చిరంజీవికి ఏదో సినిమాలో ఇది గీతా ఖురాన్ అని పేరు, జీకే అని చెప్పుకుంటాడు. జీకే అంటే యూటీ అంటే గీతా ఖురాన్ అంటాడు. ఇవాళ ఎవడన్నా హీరో ఆ డైలాగ్ మనం పెట్టగలుగుతామా? అలాగే వారు చౌదరి గారు హరికృష్ణ అని, అది కూడా లేట్ వయసులో, క్షమించాలి ఎవరన్నా హర్ట్ చేస్తే, ఆయన పెద్ద హీరో కింద చూపించగలిగారు. అయితే హరికృష్ణ బాలకృష్ణ వీళ్ళిద్దరూ ఎర్లియర్ డేస్లో ప్రారంభ సినిమాలు, మొదట ఎన్టీ రామారావు సినిమాలో సినిమా పేరు రామ్ రహీం. ఒక ఆయన హిందూ, ఒక ఆయన ముస్లిం. ఇవాళ తీయగలుగుతామా? ఎవడన్నా ఒప్పుకుంటాడా? మహమ్మద్ రఫీ గారి పాట తూ హిందూ బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్కి అవులాదు ఇన్సాన్ బనేగా, ఈ పాట ఎవడన్నా రాయగలుగుతామా? ఇప్పుడు రాయగలుగుతామా? రాస్తే నువ్వు యాంటీ హిందూ, యాంటీ ముస్లిం, యాంటీ ఇండియన్ అనడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తామని అడుగుతాను. ఏమన్నా దిక్కుండి కాపాడగలిగితే దేశాన్ని మీ కళాకారులు కాపాడాలి. నా అభిప్రాయం చెప్తాను. ఇవాళ రామ్ రాబర్ట్ రహీం సినిమా తీసాం, అమర్ అక్బర్ ఆందోళన తీసాం. ఎన్టీ రామారావు గారు స్వయంగా మొఘలాజంని ఇక్కడ ఆయన బాలకృష్ణ పెట్టి ఆయన అక్బర్ సలీం అనార్కలి తీశాడు. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు అనార్కలి సినిమాని తీశాడు. వీళ్ళంతా కూడా అలీబాబా 40 దొంగలు, లేకపోతే ఇలాంటి సినిమాల్లో రామారావు గారు యాక్ట్ చేశాడు. రకరకాల మనకు చరిత్ర ఉంది. వాళ్ళు తీయగలుగుతామా? మనం లేవా? వాడితో తీసాం అనేవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాడు మనం అనే భాషలో మనం వెళ్ళిపోయాం. ఈ ద్వేషం అనేటువంటిది, ఈ యొక్క దుర్మార్గం అనేటువంటి అసమానత్వం అనేది ఏదైతే ఉన్నదో, మన తలలో ఏదైతే పట్టిందో, ఇవాళ మీకు ఎందుకు లేవని అడుగుతాను నేను. ఇవాళ ఫాదర్ ఆఫ్ ది నేషన్కి సంబంధించినటువంటి పోస్టులు ఎందుకు పెట్టట్లేదు మీకు? నీ దగ్గర ఏమైనా ప్రశ్న ఉంటే నాకు చెప్తుంది, నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం మేము. ఎందుకంటే పచ్చి అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి బయట. అవునని కాదని ప్రతి ఒక్క సెక్షన్ని కూడా కన్విన్స్ చేశారు ఇవాళ దేశంలో. భారతదేశంలో ప్రతి అణువుని కూడా విద్వేషంతో నింపడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇది చాలా అన్యాయం. మతాన్ని, విద్యని, కళల్ని, జీవితంలో ప్రతి రంగాన్ని కూడా విద్వేషంతో, అసమానత్వంతో, రకరకాల దరిద్రపు అసహనమైన భావాలతో నింపిన తర్వాత ఏం మిగులుతుంది మనకు అడుగుతున్నాను నేను. ఎట్లా రక్షించుకుందాం ఈ దేశాన్ని మీరు చెప్పండి. దేశభక్తి అంటే మేము జయభారత్కు నిర్వచనం. దేశభక్తి అంటే బార్డర్ కాదు, దేశభక్తి అంటే గనులు కాదు, దేశభక్తి అంటే సంపదలు కాదు, దేశభక్తి అంటే దేశం మనుషులు కూడా అటు అవుతున్నారు. దేశం అంటే విలువలు. ఈ భారతదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం ఋగ్వేద కాలం నుంచి అంతకంటే ముందు నుంచి కూడా మనం కరుణ, విద్వేషరాహిత్యం, తతోన విజుగుప్సత, మీరు పాడిన పాటలో ఉంది ఇందాక మాట. ఇటువంటి ఎన్నో గొప్ప మాటలు. తత్ర కోమోహ కాశోక, మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది, ద్వేషం ఎక్కడిది, నిర్దోషమే సమం బ్రహ్మ, మొత్తం అంతా సమానత్వం ఉంది. ఇది మన విలువలు. అంచేత కరుణ, ద్వేషం, సమానత్వం ఇవి మన విలువలు. ఇది దేశం అంటే. దీని పట్ల కమిటెడ్గా ఉంటారు, దేశానికి కమిటెడ్గా ఉన్నట్లు లెక్క. అంతేగాని జెండా పట్టు తిరిగితే దేశం కాదు. ఆ జెండా పట్టు తిరగమని వారు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, చాలా మంచి విషయం. వారి యొక్క సంఘం వారు చదువుకుంటే కనుక ఆ గోల్వాల్కర్ యొక్క ఫోటోని తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టేందుకు సిగ్గుపడుతున్నాను నేను. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పాడు, ఈ దేశానికి ఈ జెండా పనికిరాదు, ఎవడు పెట్టాడు జెండాని, మాకు జెండా లేదని. మొన్నటిదాకా నువ్వు ప్రచారం చేసిన భారతదేశం, భారతమాత నువ్వు వాట్సాప్లో కొట్టి చూస్తే వచ్చేటువంటి ఆవిడ సింహం పట్టుకుని ఆ కాషాయం జెండా మాత్రమే పట్టుకుంటుంది, 3 రంగుల జెండా ఆవిడ దగ్గర లేదు. ఆవిడ భారతమాత కాదు. భారతమాత అంటే అది కాదు అర్థం. భారతమాత అంటే భారతదేశం అంటే, భారతమాత అంటే ప్రజలే అని డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు రాశాడు. భారతమాత అంటే బహుశా విలువ లేదు నేను అనుకుంటున్నాను. భారతమాత అంటే చక్కటి బొమ్మ మీరు పెట్టారు, మీకు ధన్యవాదాలు. నేను ఏమనుకుంటానంటే ప్రజల్లో ఈ చక్కటి ముడి మీరు అటు కళలకి, సాహిత్యానికి, సంగీతానికి, ఇటు దేశభక్తికి మీరు పెట్టినటువంటి ముడి చాలా గొప్పది. ఇవాళ మీరు తీసుకునేటువంటి కార్యక్రమం Right, sir.
ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.